నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంథ్రోపిక్ జనాలందరినీ ఒక్కసారిగా గడగడలాడించింది. 2 రోజుల క్రితం అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్ $285 బిలియన్ల నష్టాన్ని ఒక్క రోజులో చవిచేసింది. భారతీయ కంపెనీలైనా, భారతీయ ఎంఎన్సీలైనా, ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్, విప్రో కూడా 6% వరకు వాటి షేర్స్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. ఇంతేకాదు, ఇక మీదట కూడా ఉండబోతోంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సరే, అది ఆర్థిక పరంగా నష్టాలు. ఇక ఉపాధి పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్టెన్షన్ కనుక మరింత ఉధృతంగా చొచ్చుకొస్తే ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో సన్నగిలుతాయనే ఒక భయాందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. 90s నాటి పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని. ఇందులో నిజాలెంత, అబద్ధాలెన్ని, అర్ధసత్యాలెన్ని, అలాగే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీసీఎస్ ఫార్మర్ గ్లోబల్ హెడ్, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఈ గవర్నెన్స్ ఫార్మర్ హెడ్ డాక్టర్ భాస్కర్ యనమల గారు. నమస్తే డాక్టర్ భాస్కర్. నమస్కారం అండి. ఒక అనివార్యత ఈరోజు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వటం కోసం మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించింది. సిన్స్ మీరు టీసీఎస్ ఫార్మర్ హెడ్గా ఉన్నారు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ఈ గవర్నెన్స్ హెడ్గా కూడా ఉన్నారు. ఐటీ నుంచి ఏఐ దాకా వస్తున్న ట్రాన్స్ఫర్మేషను, ఏఐ 50 రోజుల్లో ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా ఈ ఆంథ్రోపిక్ టూల్ దెబ్బ కనిపిస్తుంది 2 రోజుల క్రితం. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డే బై డే మనం అప్గ్రేడ్ అవుతున్నాం. ఎప్పుడే స్కిల్స్ ఎట్లయితే మనం పెంచుకుంటూ వెళ్ళాలో, అలాగే మనకు ఉన్నటువంటి టూల్స్ మనకు తెలుసు. చాట్ జీపీటీ ఇలాంటి కొన్ని, జెమినీ అని కొన్ని టూల్స్ వచ్చాయి. దానికి భిన్నంగా అడ్వాన్స్డ్గా మనకు ఆంథ్రోపిక్ ఇనిషియేట్ చేశారు. అది కూడా ఏంటంటే ఐటీ వింగ్కి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు సర్టిఫై చేసుకుని వచ్చారు. దీనివల్ల మనం రీసెంట్గా నిన్నాం, ఒక రోజులోనే $285 బిలియన్ లాస్ అయ్యాయి. ఆ లాస్ అయిన వాటిల్లో మేజర్గా ఇంపాక్ట్ అయినట్టు ఇండియన్ కంపెనీస్లో మనం విప్రో, ఇన్ఫోసిస్ ఇవి చూసాం. అలాగే అసెంచర్ నుంచి కూడా బాగానే లాస్ వచ్చింది. లాస్ కూడా ఎంతవరకు వచ్చిందంటే డబుల్ డిజిట్ ఉంది. ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే $285 బిలియన్ ఒకటే రోజు ఇదైతే, ఈ కంపెనీస్ నుంచి డబుల్ డిజిట్ లాస్ చూసాం మనం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి, ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి, దీని మీద ఎంతవరకు డిపెండ్ అవుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అనేది పాయింట్. స్మాల్ స్కేల్, బిగ్ స్కేల్ అని ఉంటుంది. స్మాల్ స్కేల్స్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా మన యొక్క ఇంతకుముందు ఎలా ఉండేది, ఇన్ని లక్షలు నేను ఇస్తే ₹2 వడ్డీ వేస్తే ఎంత అవుతుంది అనడానికి ఒక క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ అవసరం. ఇప్పుడు యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంటే దాన్ని సింప్లిఫై చేస్తున్నాం మనం, ఈజీ వేకి అలవాటు. ఇంతకుముందు మనం హోటల్కి వెళ్ళి తినాలి, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటివి వచ్చాయి. అంటే అక్కడ ఏమవుతుంది, వర్క్ని తగ్గించుకుంటున్నాం మనం బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆ వర్క్ని తగ్గించుకొని వెళ్తున్నాం. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది ఎక్కడంటే, డేటా అనాలిసిస్ ఫిల్టర్ చేసుకొని హైరార్కీ వేలో పెద్ద హిస్టారికల్ డేటా నుంచి సమరైజ్ చేసి మనకు కావాల్సినటువంటి రిపోర్ట్ని జనరేట్ చేసుకోవాలి అంటే చాలా టైం పట్టేది. అన్ని రికార్డ్స్ని మనం చూసి దాన్ని సమరైజ్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా అవసరం లేదు. ఈ టూల్స్ని బేస్ చేసుకొని మనం ఇమ్మీడియట్గా అవుట్పుట్ వస్తుంది. కానీ ఎలా వస్తుంది ఏంటి అంటే, అవైలబుల్ డేటా నుంచి వస్తుంది. మన డేటా ఉంటేనే నువ్వు ఇచ్చినటువంటి ప్రాంప్టింగ్కి ఈ రిజల్ట్ ఇస్తుంది అంతే. అలాగే ఇప్పుడు పర్సనల్ లైఫ్, బ్యాంకింగ్ లైఫ్ డిజిటలైజేషన్స్లోకి వెళ్ళినప్పుడు దీనివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకొస్తున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా దాని మీద యాంటీగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, దాన్ని మనం ఎంతవరకు ఖండించగలం అనేది చూడాలి. ఇప్పుడు లాస్ అనేది ఒక 10 మంది చేసేది, 100 మంది చేసేది ఒకరే చేస్తున్నారంటే కంపెనీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది. కానీ ఏ ఏరియాలో ప్రిఫర్ చేస్తుంది అనేది చూడాలి. ఇన్ని కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటుందా లేదా, ఇన్ని కంపెనీస్కి ఇలాంటి టూల్స్ యూజ్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంపాక్ట్ చాలా గొప్పగా ఉంటుంది. టోటల్గా 11 ప్లగిన్స్ ఇచ్చింది ఆంథ్రోపిక్. అందులో లా చాలా పవర్ఫుల్గా ఉంది, లా రిలేటెడ్గా. ఎందుకంటే 5-6 నెలలు టీమ్ ఆఫ్ లాయర్స్ వాళ్ళందరూ కలిసి కూర్చొని చేసేదాన్ని ఇది ఒక రోజులో ఇస్తుందిట. అవును. సో న్యాచురల్గా ఇప్పుడు లా ఫర్మ్స్ మేజర్గా ఎఫెక్ట్ కాబోతున్నాయి. బట్ చిన్న కండిషన్
కూడా ఇచ్చింది. యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద ఎక్స్పర్ట్స్ అని మళ్ళీ కింద ఉంది, డిస్క్లైమర్ లాగా ఉంది. అవి ఎక్కడైనా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక క్లాస్ అనేది పెడతారు, టెక్నికల్ టర్మ్స్లో పెడతారు. సో మీరు ఏదైనా షర్ట్స్ కొనేటప్పుడు ఇంకోటి కొనేటప్పుడు బాగా ఆలోచించుకోనండి అనేది ఇలాంటి జరుగుతుండే. దీంట్లో కూడా అంతే. ఇప్పుడు డేటా అనేది 100% ఉండదండి, ఏదో 99.9% ఉంటుందేమో కానీ 100% అయితే ఉండదు. బేస్డ్ ఆన్ ద డేటానే కదా ఏ అనేది. మానవ మేధకి ఎంత మేరకు ఈ కృత్రిమ మేధ యాడ్ అవుతుంది అంటే మ్యాచ్ అవుతుంది అనేది ఇప్పుడు 100%. మనిషి మేధస్సు 100-500% దాకా వెళ్తుంది, బట్ మిషన్ మేధస్సు వెళ్ళదుగా. ఇప్పుడు మనం ఉంటుంది ఎక్కడ ఉంటున్నాం అనేది చూడాలి. ఇప్పుడు జనరల్ ఏఐలో ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ ద సూపర్ ఏఐ. జనరల్ ఏఐ అంటే కంపల్సరీగా హ్యూమనే ఆపరేట్ చేయాలి. అది రోబోటిక్గా మనం చేసేసి దాని పని తనే చేయమని చెప్పి దానికి పూర్తిగా రైట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం రోబో సినిమా చూసినట్లు తనని తనే డెవలప్ చేసుకుంటూ ఒక సృష్టిని క్రియేట్ చేసి తన సృష్టిని హ్యూమన్స్ పైన అటాక్ చేసినట్టు చూసాం. ఇక్కడ ఏంటి మనం ఉంటుంది, వీఆర్ నాట్ ఇన్ ద సూపర్ ఏఐ, వీఆర్ ఇన్ టు ద జనరల్ ఏఐ. మనం చెప్పింది అది చేస్తుంది, కంట్రోల్ బై హ్యూమన్ కదా. అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్స్ని పాజిటివ్గా వాడుకుంటే చాలా నేర్చుకోవచ్చు, దాన్ని నెగిటివ్గా చేసుకుంటే వీడియో కాల్స్ అని ఇంకొకటి దాన్ని నెగిటివ్గా కూడా చేస్తారు. సో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ ఎలా చూడాలి ఫ్యూచర్లో అనేది నేను ప్రిడిక్ట్ చేయగలిగితే ఒకటే చేయగలను, డిజిటలైజ్డ్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు బిట్ కాయిన్ రిలేటెడ్ తీసుకోండి, ఒకప్పుడు రాజులు పరిపాలించే వాళ్ళు, తర్వాత బ్యాంక్స్ వచ్చాయి, సోషల్ యాక్టివిటీస్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు మన ఫండ్స్ని బ్యాంకులో పెట్టేసి వాళ్ళు ఎవరో దివాలా తీస్తే ఆ ఫండ్స్ని పబ్లిక్ నుంచి తీసుకుంటున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ పబ్లిక్ రాకూడదు అని చెప్పి బిట్ కాయిన్ ఎంకరేజ్ చేశారు. యుఎస్ మార్కెట్లో చేసినందుకు దాని వాల్యూ 2010లో ₹1 ఉండేది, ఇది ఆల్మోస్ట్ ఆల్ 1 crore రీచ్ అయ్యి ఇప్పుడు డౌన్ అయింది. కెన్ యూ ఇమాజిన్ దట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఏదైనా ఇలాంటి యాప్స్ ద్వారానో, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ద్వారానో మీ డేటా ఇన్సర్ట్ అయ్యింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఒక మెయిల్ డ్రాప్ చేయాలనుకుంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం, మీ డేటా మొత్తం ఇస్తున్నప్పుడు మీకు లింక్అప్ అయినటువంటి మెయిల్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వాట్ ఎవర్ సోషల్ ఏరియాస్లో ఎక్కడైతే లింక్ అయి ఉంటుందో దాని నుంచి రిట్రీవ్ చేస్తుంది. సో ఎంతవరకు అడ్వాన్స్డ్ కాంటెంపరీ టూల్స్ని ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నారనే దాంట్లో చూస్తే మీరు చెప్తున్నటువంటి టూల్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పుడు వచ్చిన ఆంథ్రోపిక్ జనరల్ ఏఐయా, అడ్వాన్స్డ్ ఇంకా సూపర్ ఏఐ వరకు వెళ్ళలేదు మనం. సో సూపర్ కి జనరల్ కి మధ్య ఉందా ఇది? yes, that is control by human. సో కంట్రోల్ బై హ్యూమన్ కంట్రోల్ లోనే ఇంటర్వెన్షన్ ఉంది. సూపర్ ఏఐ వరకు వెళ్ళాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంటే అసలు మనకు సంబంధించిన గోప్యతకు సంబంధించింది ఏది ఉండదు, ఇంకా ఏముండదు. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు మొబైల్ ఆన్ లో ఉంది, వైఫై ఉంది, మనం ఏం మాట్లాడుకుంటుంది కూడా మొబైల్ వింటుంది అంటే కెన్ యూ బిలీవ్ దట్? సో భాస్కర్ అంటే ఏంటి, వాసుదేవ్ గారు అంటే ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అంటే మీరు కొట్టినా కూడా వస్తుంది బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా. కానీ మనం డైలీ మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా వైఫై ఆన్లో ఉన్నప్పుడు, కొన్ని యాప్స్ యాక్టివేట్లో ఉన్నప్పుడు అది క్యాప్చర్ చేస్తుంది. సో నౌ వీఆర్ ఇన్ టు ద జనరల్ ఏఐ, నాట్ ఇన్ టు సూపర్ ఏఐ. సూపర్ ఏఐ వెళ్ళే ముందు ఆ పైలట్ ప్రాజెక్ట్స్లో చాలా ప్లస్ ఆర్ మైనసెస్ ఉంటాయి. ఇవన్నీ మనం చాలా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్పర్ట్స్తో మనం వెళ్ళాలి తప్ప అంత ఈజీగా మనం దానికి యాక్సెస్ ఇచ్చి బ్యాంక్కి కానీ లింక్అప్ అయితే రేపు ఉదయాన్నే మన డబ్బులు కుప్పకూలిపోతాయి. దాంట్లో డౌట్. ఒక్క రోజులోనే లాస్ట్ మంత్ ఇంట్రడ్యూస్ చేశారు ఆంథ్రోపిక్. మొన్న ఒక్క రోజే $285 బిలియన్ నష్టం అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయిందంటే దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయని ఆందోళన. రెండోది, ఇప్పుడు ఐటీ గ్రాడ్యుయేట్స్ చాలా మంది భయపడుతున్నారండి, ఐటీ అండ్ సిఎస్ గ్రాడ్యుయేట్స్. రేపొద్దున మా భవిష్యత్తు, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వచ్చేప్పటికి ఒక విపత్కర పరిస్థితి రావచ్చునని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సిన్స్ యూ హెవ్ క్లోజ్లీ మానిటర్డ్ ది ఇండస్ట్రీ యాజ్ ఎ గ్లోబల్ హెడ్గా టీసీఎస్, మీరు ఇలాంటి పరిణామాలు ఆ రోజున ఊహించారా? డే బై డే మనం ఊహించినట్టువండి, ఇవన్నీ కొత్తగా ఏం కాదు. ఎప్పుడైతే మనం ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నాను, ఇంకొక కంట్రీలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్న రోజు ఊహించాం. ఎలా సాధ్యమవుతుంది? కెన్ యూ ఇమాజిన్ నౌ? ఇప్పటికైనా మీరు ఎలా అనేది ఒకసారి రియల్గా ఆలోచించారా? మనం ఎక్కడ ఈ ఒక్క సెకండ్లో యూఎస్కి ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం, మన వాయిస్ని, ఆ ఫ్రీక్వెన్సీని, దాన్ని ఎంత క్లారిటీగా ఇస్తుంది, ఎలా ఇస్తుందని మీరు ఇమాజిన్ చేశారా? అంత ఆ రోజే మనకు తెలుసు ఐటీ
పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, కాకపోతే ఇది ఎంత ప్రమాదం, దాన్ని ఎంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలం అనేది చూడాలి. ఒకప్పుడు రైతులు ఏముందండి, పొలాల్లో వెళ్ళి ఆ పని చేయడానికి 100 మంది కావాలి. ఇప్పుడు ఒక మెషిన్ ఉంటే చాలు, ఒక ఆపరేటర్ ఉంటే చాలు. సేమ్ లైక్ దట్. అలాగే ఉంది ఐటీలో కూడా. సో ఇంతకుముందు 100 మంది రాసే కోడింగ్ని ఒక పర్సన్ కరెక్ట్గా ప్రాంప్టింగ్ ఇస్తే, రిక్వైర్మెంట్ ప్రాపర్గా ఇస్తే, అవైలబిలిటీ డేటా నుంచి రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. వాడికి ఏం కావాలి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రమోటర్కి, ఎంప్లాయర్కి ఏం కావాలి, మనీ సేవ్ చేయాలి, తక్కువ మెంబర్స్తోనే నాకు వర్క్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు లే ఆఫ్స్ అలాగే ఆటోమేటిక్గా జరుగుతాయి. మనం అప్స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంతవరకు డైలీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం, ఈ కాంపిటేటివ్లో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళగలం అనేది ఇంపార్టెంట్. ఒక పక్క అమెజాన్ అలాగే టీసీఎస్ ఇవన్నీ ల్యాబ్స్ చెప్తుంటే కాగ్నిజెంట్ వచ్చేప్పటికి అవకాశాలు సృష్టిస్తాం త్రూ ఏఐ అంటుంది. సాధ్యమేనా? అవకాశాలు సృష్టించడం అంటే ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని వాళ్ళు లే ఆఫ్స్ ద్వారా ఒక 200 మెంబర్స్ని తీసేశారు అనుకోండి. దాంట్లో వాళ్ళు రీప్లేస్ ఎలా చేస్తారు, మళ్ళీ ఏ రిలేటెడ్లో మీరు అప్స్కిల్లింగ్ అంటే మీ స్కిల్స్ తెచ్చుకొని రమ్మంటారు. ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో మీరు అక్కడ ఏం పర్ఫామ్ చేస్తారు, ఆ నీడ్ లేనప్పుడు. సో కాకపోతే వీళ్ళు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు ఈ ఏఐ టూల్స్ని, ఈ కంపెనీస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ చేయలేదు, కాగ్నిజెంట్ మీరు అన్నట్లు వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉందేమో, ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారేమో, దీనికంటే అడ్వాన్స్డ్ చాలా వస్తాయి. మీరు ఈరోజు ఆంథ్రోపిక్ చూస్తున్నారు, రేపటి రోజు ఇంకొక టూల్ వస్తుంది, దీనికి అడ్వాన్స్డ్గా వస్తుంది, రిప్లికా అంటారు దాన్ని. దాని నుంచే బేస్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు 11 ప్లగిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. నా డౌట్ ఏంటంటే, దానికోసం వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక టార్గెటెడ్ సెక్షన్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఏముంది, ఇప్పుడు $100 పెట్టి వాడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడు. సరే దాంట్లో ఫీచర్స్ని బట్టి అడిషనల్గా ఇంకో $100, $500, $1000 పెడతాడు. వాడు ఎంతకాలం వాడు పెట్టింది కోట్లలో ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో చూస్తే కోట్లలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ కరెన్సీలో $1,00,000 ఉంటుంది. అది ఎప్పటికీ రికవర్ చేసుకోవాలి, వెనక్కి తెచ్చుకోగలడు. పెట్టుబడి ఎప్పటికి వస్తుంది. అండ్ ఇది ఒక్కడే కాదు, రేపు కాంపిటీటర్ వస్తాడు మార్కెట్లో, XYZ వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు ఆ కాంపిటీషన్లో వాళ్ళ ప్రైస్ని అనివార్యంగా 10 పైసలు తగ్గించుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి సంస్థలు మనగలుగుతాయా ఫైనాన్షియల్గా? ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది. మనం ఈరోజు ఇంత ఇన్వెస్ట్ చేస్తామంటే విత్ ఇన్ 1 yearలో చేస్తామా, 1 monthలో చేస్తామా అనేది ఇంపార్టెంట్. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. వేరే టూల్స్ వస్తున్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళు 1 monthలో రికవర్ చేయడానికి చూస్తారు. దే విల్ నాట్ వెయిట్ టిల్ ఇయర్. మనం వేరే బిజినెస్ చేస్తున్నట్లుగా 1 yearలోనో 2 yearsలోనో బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తే చాలు అనేది స్మూత్గా వెళ్ళడానికి దీంట్లో స్కోప్ ఉండదు. మీరు ChatGPT చూస్తే ఇంతకుముందు చార్జబుల్, ఇప్పుడు ఫ్రీ చేశారు 1 year సబ్స్క్రిప్షన్. సో ఇలాంటి కొన్ని టూల్స్ని అలాగే రిఫ్లికా వచ్చినప్పుడు అది తప్పదు కదా, దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అప్స్కిల్లింగ్ అది ఆబ్వియస్లీ వెళ్తూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దెర్ ఇస్ నో ఎనీ ఆప్షన్. మనం బేసిక్గా భారతదేశానికి చెందిన MNCలు సర్వీస్ సెక్టర్ మీద బ్యాంక్ అయి ఉన్నాయి. వీఆర్ గెటింగ్ హ్యూజ్ మనీ. బట్ ఇది వచ్చేసిన తర్వాత రేపు పొద్దున దీని ఇక అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి అనుకోండి మార్కెట్లోకి, సర్వీస్ జాబ్స్ మీద థ్రెట్, అలాగే సర్వీస్ ఇస్తున్న కంపెనీల మనుగడకి కూడా థ్రెట్ ఉంటుంది అంటున్నారు. నిజమేనా? థ్రెట్ ఉంటుందని వీళ్ళకి ముందే అడ్వాన్స్డ్గా వీళ్ళు గ్రహిస్తారండి. ఇప్పుడు డేటా అనలిస్టులు, దాంట్లో ఉన్న బిజినెస్ ఉంటారు, దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వీళ్ళు నెక్స్ట్ ఇలా జరిగితే ఏంటి అనేది వాళ్ళకి అనాలిసిస్ ఉంది. సో దానికి అనుగుణంగా వెళ్తారే తప్ప వాళ్ళు లాస్ని బేర్ చేసేంతవరకు వెయిట్ చేయరు. సో దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వే. పైలట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, అన్ని కంపెనీస్ చేస్తున్నాయి. ఫ్యూచర్ ఇస్ ఏఐ, దెర్ ఇస్ నో ఎనీ డౌట్ అబౌట్ ఇట్. ఎంతవరకు అది ఇంపాక్ట్ చూపిస్తుంది కరెంట్ సిస్టమ్ మీద, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఇండియాలో చాలా ఉన్నాయి, ప్రోడక్ట్ కంటే కూడా. ఆ సర్వీస్ ఒక్కసారిగా వీళ్ళు మాకు అవసరం లేదు మేమే చేసుకుంటాం అన్నప్పుడు వీళ్ళ యొక్క సర్వీసెస్ ఆగిపోతాయి అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. దాని కాంపిటేటివ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు మనకు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక లే ఆఫ్సే చూస్తున్నాం మనం. రేపు ఉదయాన్నే ఒకడు ఒక 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో ఒకటి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు వరకు ట్రేడింగే తీసుకోండి ఎగ్జాంపుల్. ట్రేడింగ్లో చాలా నీట్గా ట్రేడ్ చేస్తున్నారు. ఒక రోజు 9 లక్షల కోట్లు లాస్ అయ్యారు. ఎలా లాస్ అయ్యారంటే హూ నోస్ దట్ బిహైండ్ ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి దాన్ని ఆటోమేట్ చేస్తే, కెన్ యూ ఇమాజిన్ ఎంత డేంజరస్ అది? మ్యాపింగ్ చేయొచ్చు అంటారు. ఇప్పుడున్నటువంటి ఏవిఎంస్, ఈవీఎంస్ లేకపోతే ఇంకొకటి చేస్తున్నప్పుడు వై నాట్ అంటే మనం నెగిటివ్ గానే ఆలోచించి ముందుకెళ్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కీడించి మేలించాలి. అది కూడా ఇంపాక్ట్ అవుతుంది నార్మల్ పీపులే.
వాళ్ళకి ఎటువంటి క్లూస్ రావు, ఎటువంటి ఇది రావు. వాళ్ళు జస్ట్ మార్కెట్లో వెళ్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్ వస్తే తీసుకోవడం రాదేమో, లాస్ వస్తే మాత్రం భరించలేరు. కానీ ఈ టిప్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం వేల కోట్లు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. సో ఇవన్నీ ఎలా వస్తాయి? ఆ డేటాను ఎంత ఫాస్ట్గా మనం రిట్రీవ్ చేయగలుగుతున్నాం అంటే త్రూ ఏఐ. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ క్షణంలో 5 minutesలో ఏమన్నా అప్డేటెడ్ న్యూస్ ఉందా అంటే ఆ డేటా ఇన్సర్ట్ చేసింటే విత్ ఇన్ సెకండ్ మీరు ఏ న్యూస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళేసి ఈ యాప్స్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఇన్ఫో వస్తుంది. అస్టానిషింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను సార్, ప్రపంచంలో లేదా మన దేశమే తీసుకుందాం, మన దేశంలోనే కొన్ని హై క్లాస్ ఫ్యామిలీస్ని, బిజినెస్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించిన ఈ ఫైనాన్సెస్ మీద కన్నేసి వాటిని ట్రాక్ చేసే వ్యవస్థలు కూడా రాబోయే రోజులు వస్తాయా? తప్పకుండా వస్తాయి. అందుకే జాగ్రత్త పడాలి అంటున్నాం. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మెకానిజం ఎక్కడికక్కడ తయారు చేసుకుంటే వెళ్ళాలిగా. ఫైర్ వాల్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా పబ్లిక్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి యాప్స్. దాన్ని ఎంత వరకు డేటాని, ఏ డేటాని మీరు ఇన్సర్ట్ చేయాలనేది తెలియాలి, ఏ డేటాని సెర్చ్ చేయాలో అవగాహన క్రియేట్ చేయాలి. యాప్స్ రావడం ఇంపార్టెంట్ కాదు, దాని మీద ఒక అవగాహన క్రియేట్ చేయాలి. అలా చేయకపోతే వాడు ఏమనుకుంటాడు, నాది ఎవరు చూస్తాడు, నా మొబైల్ కదా ఇది, సో నా ఇన్ఫర్మేషన్, నా అమౌంట్ ఎంత ఉంది, నా అకౌంట్లో ఎంత ఉంది అని చెప్పి వాడు ఒక నోట్ ప్యాడ్ లాగానో లేక ఒక డాక్యుమెంట్ కావాలని వాడు ఇన్సర్ట్ కూడా సిస్టమ్ లో కానీ మొబైల్లో కానీ ఎక్కడ ఎంటర్ చేసుకోవడానికి చేయకూడదు. మీరు కొన్ని చూస్తే కొన్ని క్రెడిట్ కార్డ్స్ కానీ కొన్ని అడ్వాన్స్డ్ కార్డ్స్, ఈవెన్ నా దగ్గర కూడా ఒక కార్డు ఉండేది, అది ఆల్మోస్ట్ వాళ్ళు మీరు చెప్పకూడదు కానీ ఒక 50 crores వరకు ఎలిజిబిలిటీ ఉన్న కార్డే. సో దాంట్లో సివివి అనేది ఎంటర్ చేయకుండా కూడా నా కార్డ్ నెంబర్తో కూడా నేను బుక్ చేయొచ్చు, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కొన్ని క్యాష్లెస్ అంటే నీకు టచ్ చేస్తేనే స్వైప్లెస్ ఉంటాయి కదా, అవి కూడా మనీ నీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. వై నాట్ ఈ అప్లికేషన్ ద్వారా మీ డేటా అంతా ఇచ్చేసి మీ సివివి, మీ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడన్నా కూడా ఉన్నాయి అనుకోండి, అలా జరగకపోవచ్చు అనే దాంట్లో సందేహమే లేదు, జరగవచ్చు. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఒకటి చెప్పగలను. ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ వస్తానే ఆలోచించుకున్నాను ఏ డేటా అంటే ఆ డేటా దానికి ఇచ్చేసి మనం మోసపోకూడదు. తెలియకుండానే ఒక అడుగుతుంది యాక్సెప్ట్ 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 అంటే కొట్టుకుంటూ వెళ్తాం, దాంట్లో వాటి కండిషన్స్ మనం చదవం. దానివల్ల ఏంటంటే ప్రైవసీ, గోప్యత అనేది ఇవాళ పబ్లిక్ అయిపోతుంది. అవును. ఇప్పుడు నేను ప్రధానంగా ఆలోచిస్తున్నది అంటే 2-3 రంగాలు ఇక్కడ మనం తీసుకుందాం సార్. మన దేశం వరకే కన్ఫైన్ చేసి మాట్లాడితే మనకి ఈ రోజున్న పరిస్థితుల్లో రక్షణ రంగం చాలా ఇంపార్టెంట్, అండ్ మన ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్. మన ఆర్థిక రాజధాని ముంబైయే మన ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్. ఆల్మోస్ట్ అక్కడ కనుక చూస్తే ఆర్బీఐ ఇంతకుముందు 2-3 సార్లు వెబ్సైట్స్ని హ్యాక్ చేసే ప్రయత్నం జరిగింది. సరే, వాటిని సమర్థవంతంగా మనం అవాయిడ్ చేయగలిగాం. బట్ రాబోయే రోజుల్లో వాటికి సంబంధించిన కీలకమైన రహస్య సమాచారం వీళ్ళకి యాక్సెస్ లేకుండా ఉండటానికి మనం వ్యవస్థల్ని బిల్డ్ చేసుకునే దిశగా నడుస్తున్నామా లేదా? ఇప్పుడు వరకైతే నాకు అంత యాక్టివ్గా చేయడానికి సిస్టంలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. అంటే అలా అని చెప్పి నేను కామెంట్ చేయడం కాదు, ఇంకా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. నేను ఎలా అంటే ఒక R&D లాగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు జాబ్స్ ఇక్కడ తగ్గుతున్నాయంటే గవర్నమెంట్ హ్యాస్ టేక్ ద ఆనెస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వీళ్ళకి జాబులు పోతున్నాయి, వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు ఇన్ని రోజులు, వీళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి అంటే వీళ్ళకి ఒక ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయగలిగే గవర్నమెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటి ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి, అంతేగాని వాళ్ళకి వదిలేయకూడదు ఇలాగే. సో అది ఒకటి నేను చెప్పగలను. అలాంటి పరిస్థితులు వస్తాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు మన బడ్జెట్ కనుక చూస్తే 2047 దాకా ఇప్పుడు ఈ డేటా సెంటర్లు రాబోతున్నాయి భారతదేశంలో. వాటికి ట్యాక్స్ హాలిడేలు ఇస్తున్నారు. అంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్రమోట్ దీన్ని ఏమంటారు, ఉపాధి అవకాశాలు మరింత పెంచడం కోసం. ఒకవేళ అది జరిగితే ఇక్కడ ఎదురవుతున్న నష్టాన్ని అక్కడ పూడ్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ఐటీ గ్రాడ్యుయేట్స్ ఈరోజు రాబోతున్నారు రేపు మార్చి ఏప్రిల్లో. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళే గడిచిన 2 ఏళ్ళుగా మీరు నేను చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం. ఏది ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది అనుకోండి, రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మెయిన్ కన్సర్న్, వాళ్ళ తల్లిదండ్రుల కన్సర్న్ ఏంటంటే మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఐటీ చేసిన వాళ్ళు, సిఎస్ చేసిన వాళ్ళు, ఇప్పుడు అందరూ ఇవ్వాలంటే ఏ వచ్చింది కాబట్టి అందుబాటులో ఉంది కాబట్టి ఏ కోర్స్ చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు సంధికాలంలో పుట్టిన వాళ్ళుగా మిగిలిపోతారా? అవును, అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మన చేతిలోనే ఉందండి, ఓటర్ చేతిలోనే ఉంది. టు బి ఆనెస్ట్, మళ్ళీ పొలిటికల్ టాపిక్స్ ఇక్కడ లింకప్ చేయడం కాదు, కానీ ప్రతి నియోజకవర్గంలో 2,50,000 2,50,000 మంది ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ని ఎంచుకున్నప్పుడు
అక్కడ ఉన్న భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా తెలుసుకోగలగాలి. వాళ్ళకి ప్యాషన్ ఉండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ నియోజకవర్గం బాగుండాలి, నియోజకవర్గం బాగుంటే స్టేట్ బాగుంటుంది, స్టేట్స్ బాగుంటే కంట్రీ బాగుంటుంది అనే ఆలోచన రావాలి. సమర్థుడు కానీ సిస్టంలో ఉంటే ఇలాంటివి చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు జాబ్స్ ఆపర్చునిటీ ఒక ఐటీలోనే ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? నాన్ ఐటీలో ఉంటుంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఉంటుంది. దాంట్లో అవగాహన క్రియేట్ చేయడంలో మనం ఎంతవరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది అనేది కూడా కావాలి. ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్స్ అని అవన్నీ ఈ సెంటర్స్ అని చెప్పి జస్ట్ ఏదో నడిపిస్తున్నారు, అలా కాదు. దాన్ని ఒక R&D లాగా క్రియేట్ చేసి అక్కడ ఉన్న యూత్ నెంబర్స్ని మనం కలెక్ట్ చేసుకోగలిగి వాళ్ళని ఎక్కడ రీప్లేస్ చేయగలము అనేది తెలియగలగాలి, దాన్ని ఆన్లైన్ చేయగలగాలి. సో నా నియోజకవర్గంగా తీసుకుంటే నా నియోజకవర్గంలో ఎంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వేరే కోర్సెస్ చదివిన వాళ్ళు ఉన్నారు, లానో వాట్ ఎవర్ ఇట్ ఎనీ ఆస్పెక్ట్, వాళ్ళని తీసుకొని మనం ఎంతవరకు మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయగలం అనేది ఎంతవరకు ఇప్పుడు వరకు ఇనిషియేట్ అయింది చేయొచ్చు. కానీ నువ్వు చేస్తానంటే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎంచుకునే క్యాండిడేట్ని ఒక పార్టీ గుర్తుతోనో ఓకే ఒక సీఎం క్యాండిడేట్తోనూ వెళ్ళకూడదు, వాడికి కూడా పవర్ ఉండేలా ఉండాలి. ఓకే, ఒకవేళ అక్కడ ఉన్నవాడు చదువుకోని వ్యక్తి అనుకోండి, అలానే చదువుకున్న వాళ్ళే పొలిటికల్లో ఉండాలని లేదు. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే వాళ్ళని పుల్ చేసుకొని ఆ ఏరియాస్లో ఎంగేజ్ చేయగలగాలి. అలా చేస్తే ఎందుకు అవ్వదండి? అవదా? ప్రయత్నం అయితే చేయగలిగామా? లేదు. అది చేయగలిగితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను. నాకున్న అనుభవంలో నాకైతే ఎన్నో థాట్స్ ఉన్నాయి, నేనైతే ఇలా చేయాలి అలా చేయాలని. ఎవరు మాట్లాడతారు నాతో? నా ఆలోచనలు ఇలా ఉంది అన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర నేను షేర్ చేసుకోవాలి కదా, ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఒక ఎకో సిస్టమ్ కావాలి కదా. ఇఫ్ యూ క్రియేట్ వన్ ఎకో సిస్టమ్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ కాన్స్టిట్యూయెన్సీ లెవెల్, సో మీరు మీ ఐడియాస్ని తీసుకురండి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్ని అక్కడ ప్లేస్ చేస్తే, సో ఇక్కడ సమస్యలు ఏంటి, మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఇప్పుడు వచ్చిన ఈ ఆంథ్రోపిక్ నావెల్ ప్లగిన్ క్లాడ్ కోవర్క్, దాన్ని బంగాళాఖాతంలో ఒక తుఫాన్ లాగా మీరు చూస్తే, ఆ తుఫాన్ వస్తుందగానే ఎంత అప్రమత్తం అవుతామో ఆ రకంగా మన వ్యవస్థల్ని మనం నిర్మించుకోవాలి. తప్పదు కదా. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకెప్పుడు మనం ఇప్పుడు ఈ దశలో మనం ఏం చేయగలం చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాట్ మెనీ థింగ్స్ మనసులో ఉన్నాయి, చేయాలి, మంచి చేయాలి, మన పిల్లలకి మంచి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని ఉన్నతంగా చూడాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మనం సమాఖ్యలో ఉన్నాం, సో పూర్తి బాధ్యత తీసుకుంది కాబట్టి 2047 వరకు కూడా డేటా సెంటర్లకి వాటికి వెసులుబాటు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ఇంకా కొన్ని రాయితీలు కూడా ఇచ్చింది. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ఉద్యోగాలు ఐటీలోనే ఉన్నాయా అని. లేవు, కానీ ఐటీలో లేని వాటి పని కూడా ఇది చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఇప్పుడు ఏంటి, లీగల్ ప్లగిన్ తీసుకొచ్చింది, లీగల్ కాంట్రాక్ట్స్ రివ్యూ చేస్తుంది, డేటా అనాలిసిస్ చేస్తుంది, కంప్లైంట్స్ చెకింగ్ చేస్తుంది. ఇవన్నీ ఒక లీగల్ ఫర్మ్ చేస్తుంది. ఒక 50 మంది 6 నెలల పాటు చేసే పని ఇది ఒక రోజు చేసిస్తుంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సింప్లిఫై చేస్తుంది అంతే. అది సింప్లిఫై చేస్తుంది అంటే మనము కష్టపడకుండా స్మార్ట్ వర్క్ని ఎంచుకున్నాము, అదే ఏఐ. ఆ స్మార్ట్ వర్క్ చేస్తుంది అంటే మనం కూడా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది ప్రాంప్టింగ్ ఇంజనీర్స్ ఉన్నారు? మనకు కావాల్సింది, నాకు ఇది కావాలని అడగగలిగే శక్తి ఎంతమందికి ఉంది ఐటీ ఎంప్లాయీస్లో? అది కూడా రావాలి కదా. ఇప్పుడు అగ్రికల్చర్, నాకు తెలిసి ఫ్యూచర్ అగ్రికల్చర్ అండి. ఈ ఫర్గట్ అబౌట్ ఆల్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఏరియాస్లో నేనైతే ఫ్యూచర్ అంటే అగ్రికల్చర్. మనం తినాలి, బతకాలి, ఒక పొల్యూషన్ లేని ఏరియాలో బతకాలి అనేది ఉండాలి. ఇప్పుడు అంతా ఫ్యూచర్ అంతా ఎలా అవుతుంది, దీంతోపాటు పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. సో మనం ఒక R&D అనేది ఉండాలి. R&D ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నా కూడా ఇనిషియేట్ చేసి, ఉంది లేదు మీరు తెలియదేమో అంటారేమో కానీ దాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు కనుక చూస్తే సార్, ఒక్క రోజులోనే మన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల వరకు తుడిచిపెట్టుకుపోయింది. నేను చెప్పేది మొన్నటి రోజు సంగతి. ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్న ఆధునిక టూల్స్ వల్ల గ్లోబల్ టెక్ రంగంలో పోటీ మరింత పెరుగుతుంది. ఆ పోటీకి సరే ఇవ్వగల కాంపిటెన్స్ మన భారతీయ కంపెనీలకు ఉందా? ఈరోజు మీరు మళ్ళీ చెప్తారు ఇంప్రూవ్ చేసుకోవాలి, బట్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి థ్రెట్ అక్కడెక్కడో కనిపిస్తున్నప్పుడు ముందుగానే మనం ఒక ఇది పెట్టుకుంటాం కదా, కత్తి దాడి జరుగుతుందని కానీ అడ్డంగా ఏదో షీల్డ్ పెట్టుకుంటాం. అలాంటి షీల్డ్ మనం రెడీగా పెట్టుకున్నామా మన ఐటీ కంపెనీలు, మన ఐటీ దిగ్గజాలు? ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఇది కాంట్రవర్సీ అవుతుందేమో నాకు తెలియదు, కానీ ఐటీ కంపెనీస్లో చాలా పెద్ద నేమ్స్ ఉన్నాయి.
నాకు నేమ్స్ యూజ్ చేయకుండా కంపెనీ చేస్తున్నాం, మీకు తెలుసు మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మన ఇండియన్ నుంచి ఉన్న వాళ్ళు. వీళ్ళని ఎంతమంది అడ్వైజెస్ తీసుకొని మన దేశానికి ఉపయోగపడేలాగా మీరు ఇక్కడ రండి, మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఏ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంతవరకు సపోర్ట్ చేసే లేదో తెలియదు. కానీ ఇప్పుడన్నా మేల్కొని ఎవరైనా నైపుణ్యత ఉండి సామాన్యుడికి కాకుండా సమర్థుడికి అవకాశాలు ఇస్తే మన దేశం బాగుంటుంది. సో నేనే హైలైట్ అవ్వాలి, నేనే కనపడాలి, వీళ్ళని కనపడకుండా షాడోలాగా పెట్టుకోవాలని ఐటీ రంగంలో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, ఏ ఏరియాస్లో కానీ అనుకుంటే దాని యొక్క పరిణామం మన దేశ భవిష్యత్తు అనేది రోజు రోజుకి తగ్గుతూనే ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు మనం ఏమి తక్కువ ఫెసిలిటీస్ లేవు, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాపర్ వేలో ఉపయోగించుకోవట్లేదు అనేది కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తుంది. రైట్ పర్సన్స్ని రైట్ ప్లేస్లో పెడితే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధం లేని వాళ్ళని ఎక్కడంటే అక్కడ దాంట్లో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అనుకోండి, దాని ఏరియాలో ఎక్స్పర్ట్స్ని తీసుకోగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ డబుల్ అవుతుంది. అసలు ఏం తెలియని వాళ్ళు కూడా నేర్చుకొని చేయగలుగుతున్నారు. ఏం తెలియని వాళ్ళు నేర్చుకొని చేయడం కంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అది ఇంకా వాళ్ళ ఎక్స్పర్టైజ్ మంచిగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. సేమ్ లైక్ ఏఐ అనుకోండి, ఆల్రెడీ తెలిసిన వాడికి ఆ సిస్టంలో పెడితే ఏఐ ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుందో ఆ కన్సర్న్ పర్సన్ అలాగే రిజల్ట్ ఇస్తాడు. లేదు అనుకుంటే ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీ ఎలా అయితే ఉన్నాడు వాడు నేర్చుకొని వాడు డక్కా ముక్కాలు తినేసి పబ్లిక్ మీద ప్రయోగాలు చేయకూడదు అంటున్నాను నేను. ఎంతమంది ఎక్స్పర్ట్స్ లేరండి మన ఇండియాలో. దీనికంటే కూడా ఎన్నో సర్చింగ్ ఇంజిన్స్, నేను ఎప్పుడు లాస్ట్ టైం చెప్పాను, సర్చింగ్ ఇంజిన్స్ ఒక గూగులే కాదు, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళని ఎంతవరకు మనం ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనేది చూడాలి. ఒక R&D వస్తే నీకు ఎవరు టాలెంట్ స్కిల్ పర్సన్స్ తెలుస్తుంది. ప్రతి ఏరియాస్లో ఒక R&D క్రియేట్ చేయొచ్చు అండి. ఐటీ, నాన్ ఐటీ, అగ్రికల్చర్, ఎవ్రీ ఆస్పెక్ట్లో చూడొచ్చు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అండ్ రెండోది ఎలాగో ట్రేడ్కి సంబంధించిన వ్యవహారమే. ఇప్పుడు మనం కనుక చూస్తే లాస్ట్ వీక్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా మేడం ఆవిడతో వచ్చిన తర్వాత మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ వచ్చి ఆవిడ అన్ని రంగాల్లోనూ పెట్టుకుంది. డిఫెన్స్, ఐటీ కూడా పెట్టుకుంది. 27 నేషన్స్ సమాఖ్యది, ఐరోపా దేశాల సమాఖ్య. మనకు ఒక పెద్ద మార్కెట్ ఓపెన్ అయింది. ఒకవేళ యుఎస్ ఏమన్నా ఇక్కడ మన అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేస్తే మన దారులు బైపాస్ రోడ్డు మూసుకుపోతే వారారు ఉన్నట్టు యూరోప్ రెడీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ కూడా దిగొచ్చింది 25 నుంచి 18% ఈ టారిఫ్. ఈ సేవా రంగంలో యుఎస్ నుంచి రాబోయే రోజుల్లో అంటే నేను ఇన్ ద వేక్ ఆఫ్ ఏఐ అడ్వాంట్ ఆఫ్ ఏఐ నేను అడుగుతున్నాను, రాబోయే రోజుల్లో ఎక్కడైనా కొంచెం నట్లు బిగించింది అనుకోండి మనకి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతుందా ఐటీ సర్వీసెస్ కోసం అని. సో మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ముందు ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ పర్చేజ్ చేయమని చెప్తున్నారు. బ్యారియర్ అంటారా, వాట్ బ్యారెల్. సో ఆ బ్యారెల్ వచ్చేసి $55 ఓకే మనకి ఇస్తుంది, 50 or 55. వాట్ అబౌట్ యుఎస్? వాళ్ళు ఏమంటున్నారు, $16 ఎక్స్ట్రాకి మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ఇన్ని రోజులు మన మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చారు. 50 నుంచి 18% వచ్చింది. జస్ట్ అది ఇంకా 4 daysలో నాకు తెలిసి అఫీషియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఛాన్సెస్ దాంట్లో ఉన్న కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు కూడా. ఇప్పుడు కెన్ యూ ఇమాజిన్ దట్ బ్యారెల్ కదా, ఒక $50 ఇక్కడ తీసుకున్న దాన్ని యుఎస్ మనకు ఆఫర్ చేస్తుంది $16 ఎక్స్ట్రా అంటే కెన్ యూ ఇమాజిన్ 1 yearలో ఎంత ఉండొచ్చు అని? ఇట్స్ అబౌట్ 70,000 crores. Every year we are going to lose that funds if we are going to take this opportunity with US. ఇది ఒక లాగేసినట్లు 70,000 crores నువ్వు లాస్ అవుతున్నావు. అది ఎంతవరకు మనకేమనిపిస్తుంది అంటే $16 కదా అనిపిస్తుంది, చాలా చిన్నగానే అనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్ కావచ్చు, 27 కంట్రీస్ డిపెండెన్సీ కావచ్చు, లేకపోతే ఏషియన్ మార్కెట్. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక మార్కెట్నే చూస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి ఏఐ ఫెసిలిటీస్ వీటిని ఈ ప్రమాదానికి గురి కాకుండా చూడగలిగితే మన మధ్యతర వ్యక్తుల్ని, సామాన్యుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. హై లెవెల్ ఉన్నటువంటి బిలియనియర్స్ అండ్ బిజినెస్ క్యాండిడేట్స్ సేఫ్గా ఉన్నారు. మనం సామాన్యుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ అదొకటే, మీరు ఒకటే ఆలోచించండి. యూరోపియన్ మార్కెట్ అన్నారు, ఇంపాక్ట్ ఉంటుందా అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్లో వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? బేస్డ్ ఆన్ ద అవైలబుల్ డేటా. ఆ డేటాని ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు తెలియదు ఈరోజు షేర్స్ పెరుగుతాయా లేదని. రీసెంట్గా 2 days బ్యాక్ February 2nd ఐ థింక్ ఇట్ వెంట్ టు 30-40 షేర్ ఉన్నది ఆల్మోస్ట్ 1300 వెళ్ళిపోయింది. అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ 10 lakhs ఉండిందంటే యువర్ అమౌంట్ విల్ బి
ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ 2 crores విత్ ఇన్ 1 day, ఒక్క రోజులో. ఒక రోజులో. కానీ ఆవిరవటం కూడా అలాగే అవుతుంది. అలాగే నేను చెప్తుంది ఒక సైడ్ పెరుగుతుంది అని, తగ్గుతున్న సైడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, భరించగలరా? ఇది ఇన్ఫర్మేషన్ కొంతవరకే తెలుస్తుంది, అందరికి సామాన్యుడికి రాదండి ఆ ఇన్ఫర్మేషన్. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అంటే, వాళ్ళని అప్రమత్తం చేయాలి అంటే ఇలాంటి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడికైతే మనం వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ అవుతారు, అందరూ సామాన్యంగా ఉంటారు, అందరికి సమానత్వం దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడు లాస్ అవుతాడు, ధనవంతుడు లాభపడుతున్నాడు. అలాంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే ఒక ఎగ్జాంపుల్. అలాగా ఎన్నో విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు మన డేటా చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి, R&D ఇనిషియేట్ చేసుకోగలగాలి. గవర్నమెంట్ సంస్థలు కూడా చాలా ముందుగా ఆలోచించేసి రాబోయే పరిస్థితులని మనం ముందే గ్రహించి దాన్ని సాల్వ్ చేసే దిశలో వెళ్ళాలి. షేర్ మార్కెట్ల గురించి ఇందాక మీరు మాట్లాడుతూ అప్రమత్తం కావాల్సిన సందర్భాన్ని ప్రస్తావన చేశారు. రిమోట్లో షేర్లని నియంత్రించే ఆపరేషన్స్ అలాంటి టూల్స్ కూడా వచ్చే ప్రమాదం కనిపిస్తుందా మీకు? వై నాట్ అంటున్నాను నేను. ఇలాంటి టూల్సే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు అక్కడ ఈ రావని ఎందుకు అనుకుంటున్నారు?